సో ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనం డబ్బుని సులభంగా ఎలా సంపాదించవచ్చు అంటారు? సులభంగా ఎలాగైనా నేను సంపాదించాలని అనుకున్నప్పుడే మొదటి మెట్టు స్టార్ట్ అవుతాను. ఏమీ లేని స్థాయిలో హైదరాబాద్కి వచ్చారంట. ఏమీ లేని స్థాయిలో వస్తే వాళ్ళు తెచ్చుకున్న డబ్బులంతా కూడా అయిపోయినాయంట. 10,000 లాస్ట్ ఉంది. దాంతో ఎట్లో కొత్త వ్యక్తి పరిచయం అయ్యి వాళ్ళకి మార్గాలను చూపించేసి ఈ రోజు అప్పులన్నీ 30 లక్షల అప్పులుంటే తీర్చేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంట. ఇది హైదరాబాద్. ఎలా వచ్చింది వాళ్ళకి? ఏదో ఒక మార్గాన్ని సృష్టించుకో. నువ్వు క్రియేటర్ నువ్వే. ధ్యానంలో నుంచి పుట్టుకొస్తుంది నీ మైండ్. గొప్ప గొప్ప ఆలోచన బయట వెళ్తుంది. సో ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనం డబ్బుని సులభంగా ఎలా సంపాదించవచ్చు అంటారు? సులభం మన సబ్జెక్టే సులభం. ఈ సబ్జెక్ట్ లో కష్టం లేదు. కష్టపడితే ఏమొస్తుంది? కష్టం వస్తుందండి. అంతే అండి. నువ్వు కూడా కష్టపడి పోతున్నాను రా పని కన్నా అంటే కష్టంతోనే పని జరుగుతుంది. అక్కడ కష్టంతోనే ఇంటికి వస్తావు. కష్టపడితే కష్టమే వస్తుందండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చెప్పాను కదా, మా ఫాదర్ చనిపోయినప్పుడు నా ఎగ్జాంపుల్ అందరికి వర్తించాలి. ఎందుకంటే కష్ట నష్టాలు అనుభవించి వచ్చిన వాడిని నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు ఏం లేదు, వ్యవసాయాన్ని కష్టపడాను. 10 సంవత్సరాలు కష్టపడితే వ్యవసాయంలో దానికి సర్దుకుంటూ ఏదో దానికి పోతున్నది. అంటే అవసరానికి మించి ఏం లేదు. అవసరానికి ఒక్కొక్కప్పుడు చాలుకుంటా. ఎన్నాళ్ళు కష్టపడతావు అనేసి బాధలో ఆలోచించాను కదా. ఆ వదల ఏదో సులభ మార్గాలు ఉంటుంది. ఎందుకు ఉండదు? చాలా మంది కార్లో పోతున్నారు, తిరుగుతున్నారు, ఏ పని బాటు పోలేదు. వాళ్ళు మాత్రం ఎలా సంపాదిస్తున్నారు అంటే వాళ్ళ మైండ్ని వాడుకునే విధానం వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నేను ఇచ్చేటప్పుడు ఆ సులభ మార్గం ఎలాగైనా కావాలనే ఆలోచన నాలో పుట్టింది. అంటే ప్రతి మానవుడికి పుట్టాలి, సులభంగా సంపాదించాలని. మన సబ్జెక్టే సులభం. దేంట్లో ఎక్కడ కష్టం ఉండదు. సులభంగా ఎలాగైనా నేను సంపాదించాలని అనుకున్నప్పుడే మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది. అనుకున్నప్పుడే మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది. అంటే నీకు దానికి అవకాశం ఏర్పరచడానికి స్టార్ట్ అయిపోయింది యోగం. సులభం 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 అన్నప్పుడు ఏదైనా సులభ మార్గమే. కాబట్టి సులభ మార్గంలో డబ్బు సంపాదించాలన్న వాళ్ళు ఫస్ట్ ఇంతకుముందే చెప్పాను, మీ అలవాట్లు మార్చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఉన్నదాన్ని మర్చిపోండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రతిరోజు 4-7 గంటల దాకా నిద్రపోతారు. మార్చుకో, అది ఉండకూడదు. తర్వాత తిరగబోతులాగా అటా తిరిగేసి ఇంటికి వస్తున్నావు, దాన్ని మార్చుకో. ఆడాడు కూర్చొని మాట్లాడుతూ ఇతరులతో, దాన్ని మార్చుకో. అంటే ఇటువంటి దాన్ని మారిపోవాలి. ఒక నీట్నెస్కి వచ్చేయాలి. నీట్నెస్కి వచ్చేసిన తర్వాత ధ్యానం ద్వారా ప్రతిరోజు నువ్వు ధ్యానం ఒకే క్రమ పద్ధతిలో ధ్యానం చేయి. క్రమ పద్ధతిలో ధ్యానం చేయి. నీకు ఏదైతే లేదనుకున్నావో అవన్నీ ఉన్నట్టు అద్దంలో మాట్లాడు. ప్రతిదీ అద్దంలో నిలబడుకొని చెప్పండి. ఉన్నదాన్ని లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్పండి. నటించండి. నటించేసి ధ్యానంలో ప్రతిరోజు ధ్యానం చేయి. అంటే సులభంగా ఏదో ఒక రూపం ఏర్పడినట్టు నీకు ఏదైనా గోల్ తయారు చేసుకోవాలి. నువ్వు అంటే బట్టలు ఒక షాప్ పెట్టాలనా, లేకపోతే బిజినెస్ పెట్టాలనా, లేక ఏదైనా ఒకటి పెట్టాలి అనుకో. నువ్వు అనుకోవాలి. సులభ మార్గం అన్నా డబ్బు కావాలి కదా నీకు. ఏదో ఒక మార్గాన్ని సృష్టించుకో. నువ్వు క్రియేటర్ నువ్వే. సృష్టించుకొని అలా దాని అంటే పెట్టేసినట్టు, దానికి ఉండే ఆదాయం వచ్చినట్టు, అంటే నువ్వు తీసుకొచ్చిన బాధలన్నీ తీరిపోయినట్టు, ఒక మంచి స్థాయికి వెళ్ళినట్టు ఊహించుకోవాలి. సరే, నీకు ఏ మార్గం కనపడలేదు అనుకుంటే నువ్వు డైలీ ధ్యానం చేయి. క్రమ పద్ధతి తప్పకుండా ధ్యానం చేయి. ధ్యానంలో నుంచి పుట్టుకొస్తుంది నీ మైండ్. గొప్ప గొప్ప ఆలోచన బయట వెళ్తుంది. అది పదే చేయమంటూ ఉంటుంది. దాన్ని చేసి పరి నువ్వు చేయి. ఎవరు చెప్పకూడదు. ఇంతకుముందు చెప్పాను, మన విషయాలు ఏదైనా యువతలకు చెప్పడం వల్ల నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయిపోయి అక్కడ స్టాప్ అయిపోతుంది. నువ్వు ఏం చేయాలని నీ మైండ్ పదే చెప్పినా కానీ ఎవరు చెప్పకుండా చేసేయి. అది గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. అంటే సులభ మార్గాలను చూపిస్తుంది నీకు అనేసి అంటారు. సులభ మార్గాలు. నేను కష్టపడితే ఏమొచ్చింది? నాకు కష్టం వచ్చింది. ఇప్పుడు సులభ మార్గాన్ని నాలో ఉన్న టాలెంట్ అంతా బయట వచ్చి నేను మార్గాలు సృష్టించుకున్నది. నేను హ్యాపీగా ఉన్నాను కదా. ఆ విధంగా మీరు సులభ మార్గాన్ని ఎతకండి. సులభ మార్గాలు వస్తుంది. డబ్బు ఎలాగైనా నేను సులభంగా సంపాదించాలి, ఏదో ఒక రూపంలో సంపాదించాలి, ఎలాగైనా ఇలా పదే నువ్వు క్రియేట్ చేసినప్పుడు మార్గాల ధ్యానం ద్వారా పుట్టుకొస్తుంది. అప్పుడప్పుడు పక్షులకి ఆహారం పెట్టమన్నాను. వేస్టేజ్ ఉంటే కుక్కలకి బయట పెట్టమన్నాను. బయట వేస్టేజ్ అంటే చేమలు, కొన్ని కుక్కలు ఇలా తింటాయి. అంటే నువ్వు ఇవ్వగలిగే గుణాన్ని తెప్పించుకోవాలని చెప్తున్నాను. ఇలా తెప్పించుకో. ఇలా చేయడం వల్ల నీ ధ్యానం ద్వారా కొత్త వ్యక్తులంతా నీకు పరిచయం అవుతారు. ఈ ధ్యానం ద్వారా నీ మైండ్ చూపిస్తుంది నీకు అన్ని కొత్తగా తెలియజెప్పి, నేను ఇలా ఉన్నాను, నాకు నువ్వు ఇలా చేసుకుంటావా, ఈ పని ఉంది చేసుకుంటావా, ఇలా చేసుకుంటావా, డబ్బు లేకపోయినా కూడా డబ్బు ఉంది అనేసి ఏదో ఒక రూపాన్ని వాళ్ళు కల్పించిస్తారు. ఏదో ఒక మార్గం. విశ్వశక్తి నా క్లాసులు ఉన్నాయి కదా చూడండి. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కర్నూలు, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు, ఒంగోలు కూడా పెడతాను. దాంట్లో చూడండి సార్, నేను ఇలా అనుకున్నాను సార్. ఎవరు ఒక అతను వచ్చి నాకు చూపించేసి ఒక భార్య భర్తలు ఏం చెప్తున్నారు చూడండి. హైదరాబాద్ ఫీడ్బ్యాక్ చూడండి. మనం ఏమీ లేని స్థాయిలో హైదరాబాద్కి వచ్చారంట. ఏమీ లేని స్థాయిలో వస్తే వాళ్ళు తెచ్చుకున్న డబ్బులంతా కూడా అయిపోయినాయంట. 10,000 లాస్ట్ ఉంది. దాంతో ఎట్లో కొత్త వ్యక్తి పరిచయం అయ్యి వాళ్ళకి మార్గాలను చూపించేసి ఈ రోజు అప్పులన్నీ 30 లక్షల అప్పులుంటే తీర్చేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంట. ఇది హైదరాబాద్. రోజులు వచ్చిన వాళ్ళు ఎలా వచ్చింది? వాళ్ళకి సులభ మార్గం ఎత్తుకున్నారు. వాళ్ళు మార్గాన్ని సృష్టించమని అడిగారు. సులభ మార్గాన్ని చూపించింది. అంటే మనం మారిపోవాలండి. మన మైండ్కి పదే ఆలోచన విధానాన్ని మార్చి ఇచ్చినప్పుడు సులభ మార్గాలు చూపిస్తుంది. నువ్వు కూడా సులభంగా సంపాదించవచ్చు.
మొత్తం థాట్స్ మారాలి, నీ మైండ్ మారాలి, నీ అలవాట్లు మారాలి, నువ్వు ఉన్నది అన్ని మర్చిపోవాలి, కొత్తదంతా క్రియేట్ చేసుకోవాలి, పాతదంతా పక్కన పెట్టాలి. కొత్తదాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడే సులభ మార్గాలు సృష్టించబడతాయి నీ మైండ్ ద్వారా. అందుకే ప్రతిరోజు కర్మ తప్పకుండా ధ్యానం చేసుకోండి. ధ్యానం ద్వారా నీకు పుట్టుకొస్తాయి, సులభ మార్గాలు ఏర్పడతాయి. నా జీవితంలో నాకు జరిగింది, నేను చెప్పిస్తున్నాను, అందరికీ జరుగుతున్నాయి. మీరు చేసుకోండి. వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలు వస్తాయి చూడండి. అలా పదే సులభ మార్గాన్ని ఆలోచించినప్పుడు సులభ మార్గాలు పుట్టుకొస్తుంది, సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ ద్వారా సులభ మార్గాన్ని సృష్టించుకొని సులభంగా ఆలోచించి సులభంగా నేను డబ్బు సంపాదించుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకున్న అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.